గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగానే గాను రాజకీయ వర్గాల్లో కూడా ఏంటి ఇలా జరుగుతుంది అంటూ ఆ, ఏ రాజకీయ నాయకుడు కుటుంబంలో జరగనటువంటి సంగతి. ఒక కోడలు సొంత కోడలు బయటకు వచ్చి నా అత్తామామలతోటి నాకు ప్రాణహాని ఉంది అంటూ కేసు పెట్టడం, సెక్షన్ 498A పెట్టడం, అది కూడా మొత్తం అందులో కూడా టోటల్గా 11 మంది మీదే కేసు పెట్టడం. ఇప్పుడు జోగి రమేష్ గారు బయటకు వచ్చి ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్ర, బీసీలను అనగదొక్కడానికి చేస్తున్న కుట్ర అంటూ ఆయన మాట్లాడటం ఎలా చూడాలి అసలు ఇదంతా? అసలు నువ్వు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళంతా ఇలాంటి క్రిమినల్సే. అతను జోగి రమేష్ కనీసం ఎమ్మెల్యేకే పనికిరాడు, మండల స్థాయి నాయకుడు కూడా కాదు. అలాంటి వాటికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పోయి గొడవ చేసి గందరగోళం చేయగలిగాడనే చెప్పి అతనికి మంత్రి ఇచ్చాడు. మంత్రి స్థాయి కానివాడికి మంత్రి ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ గొడవ, వాళ్ళ కోడలు వచ్చి మన పార్టీతో సంబంధం లేదు ఆ అమ్మాయికి, వాళ్ళ ఇష్టపడి వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసిన వ్యవహారం అది. ఆ అమ్మాయి నాకు ఫస్ట్ నుంచి ఈ అబ్బాయి అంటే ఇష్టం లేదు, నాకు బలవంతంగా పెళ్లి చేశారు, నన్ను చంపటానికి ప్రయత్నం చేసి ఇంట్లో పెట్టి డైలీ కొట్టేవాళ్ళు అని చెప్పి పబ్లిక్గా బయటకు వచ్చేసి కేసు పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీ మీద 11, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కదా, 11 మంది మీద కేసు పెట్టింది. తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఎలాంటి సంబంధం లేని విషయాల్లో అతను బీసీ అవ్వచ్చు, ఓసీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఫ్యామిలీలో డిస్ప్యూట్ వచ్చినాక పోలీసులు కేసు ఆల్రెడీ ఎవరి మీద అయినా కేసు పెడతారు. ఏదో బీసీ కార్డు చూపించేసి నువ్వు తప్పుకోవాలనుకుంటే ఆ కేసులేమి పావు. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మీరు చేస్తూ ఉంటే ఇంకా ఇంకా కేసులు వస్తాయి. జోగి రమేష్, నీ స్థాయి మర్చిపోయి నువ్వు 5 సంవత్సరాల్లో అలా ప్రవర్తించావు. నువ్వు ప్రవర్తించినవన్నీ ఇప్పుడు అనుభవించాలి, తప్పదు. ఎక్కడికి పోవు. వెనక మన పెద్దలు చెప్పేవాళ్ళు, తాతకు పెట్టిన బొచ్చి తలాపినే ఉంటుందిరా బాబు అని చెప్పి, నువ్వు మంచి చేస్తే మంచి జరుగుద్ది, చెడు చేస్తే చెడు జరుగుద్ది. నువ్వు జనాలను ఎంతమందిని మోసం చేసావో, ఎన్ని అకృతాలు చేసావో, ఎన్ని అన్యాయాలు చేసావో, చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎలాంటి సంబంధం లేదు. చట్టపరంగా పోలీస్ శాఖ తీసుకునే చర్యలు పోలీస్ శాఖ తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు అలాంటి ప్రోత్సహించే మనిషి కాదు. ప్రోత్సహించేవాడైతే నువ్వు చేసిన అన్యాయాలు, అక్రమాలు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చి చేసిన గందరగోళం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎప్పుడో నిన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపించేవాళ్ళు. అవసరం లేదు, అలాంటి చంద్రబాబు నాయుడు చేయడు. నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడతావు. అంటే ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక, ఒక బీసీని నేను గొంతెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అని నా నోరు తగ్గించకుండా, నన్ను 83 రోజులు జైల్లో పెట్టినా సరే నా నోరు తగ్గించకుండా నేను ప్రశ్నిస్తున్నాననే భయంతో, బాధతోటి, కసితోటి ఒక బీసీని కాబట్టి నన్ను తొక్కటానికే ఈ కేసులన్నీ పెడుతున్నారు. నా కోడల్ని పావుగా వాడుకుంటున్నారు. నా కోడలు కూడా నా కూతురు లాంటిదే, ఆమెకి ఏం చేశానో మాకు బాగా తెలుసు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అసలు ముందు జనం నవ్వాలి ఏంటంటే ఆశాస్పదంగా కోడలు కూడా కూతురు లాంటిది అంటే నీ కూతుర్ని అలానే చేసేవాడివా నువ్వు? అమ్మాయి వచ్చి బయటికి చెప్తుంది కదా. ప్రభుత్వానికి సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మీద, కూటమి ప్రభుత్వం మీద రుద్దటం అనేది నీ అవివేకానికి నిదర్శనం. అది అసలు ప్రభుత్వానికి సంబంధం ఏముంది? నీ కోడలతోటి బయటికి రాకుండా నీ కోడల్ని ఇంట్లో కాపురం చేపించపోయా నువ్వు? అసలు నాకు చేసుకునేటప్పుడే ఇష్టం లేదని చెబుతున్న అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసి నువ్వు, నీ భార్య, ఇంకా కొంతమంది కలిసి 11 మంది మీద కేసు పెట్టింది కదా అమ్మాయి. కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది? బీసీలైనా, ఎస్సీలైనా, ఓసీలైనా చట్టం తన పని తను చేసుకుపోద్ది. అంటే ఇప్పుడు కులాన్ని బయటకు తీసి ఏదన్నా కుల ఘర్షణలకు ప్లాన్ చేశారనుకోవచ్చు అంటారా? లేదంటే కనుక ఒక కులాన్ని కూటమి పార్టీలకు దూరం చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా అనుకోవచ్చు అంటారు? ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ ను కూడా కుల కోణంలోనే తీసుకొస్తున్నారు. మరి వీళ్ళు దాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళు ఏదో కాలక్షేపం కబుర్లు చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టిన వల్ల జనం ఎవరు నమ్మరు. ఆ అన్యాయం చేసినా, అక్రమాలు చేసినా, తప్పులు చేసినా ఏ కులమైనా ఒకటే. ఓసీ లేదు, ఎస్సీ లేదు, బీసీ లేదు. ఇదేదో కులం కార్డులు పెట్టేసి ఈ చట్టాల నుంచి తప్పించుకోవాలనేది ప్రెస్ మీట్లు పెట్టి మీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేస్తే ఎక్కడ ఇంకా ఇంకా ఇరుక్కుపోతూ ఉంటారు. కారుమూరి నాగేశ్వరరావు అయినా సరే డైరెక్ట్గా మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 2 కోట్లు 3 కోట్లు మిగిలి ఉంటాయి దాంట్లో అని. అంటే అప్పుడు తప్పు చేసినట్టే కదా. అలాంటి మీ జగన్మోహన్ రెడ్డి వల్లే మీరు ఇరుక్కొని పోతా ఉంటారు. జోగి రమేష్ కూడా, నువ్వు కూడా అదే పరిస్థితుల్లో నువ్వు 5 సంవత్సరాలు చేసిన అన్యాయాలు, అక్రమాలు జనం చూశారు, ప్రభుత్వం చూసింది. కులానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. బీసీలు నువ్వు చెబితే బీసీలు నమ్మేవాళ్ళు లేరు,
కారుమూరి నాగేశ్వరరావు ఎస్సీలు అని చెప్తే ఎస్సీలు ఎవరు అతని మాట నమ్మి బయటకు వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. మీ మీ అన్యాయాలన్నీ 5 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ వాళ్ళు అనేవాళ్ళు ఎవరు మీ ఎమ్మట ఉండలేదు. మీరు చేసిన అన్యాయాల ప్రకారం మీ వాళ్ళు మీకు దూరం అయిపోయారు. ఇవాళ కారుమూరి నాగేశ్వరరావు ఎస్సీ అయినా నువ్వు బీసీ అయినా, నీ బీసీ ఒక ఉండాలని నీ ఎమ్మట తిరిగేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. నీ ఇండివిజువాలిటీ అది. నీ ఇంట్లో నీ కూతురులాగా కోడలను చూసుకుంటే ఆమె బయటకు వచ్చి కేసులు ఎందుకు పెట్టిద్ది? ఇవన్నీ బయట వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేది లోపల అమ్మాయిని అన్యాయంగా అక్రమంగా చేస్తేనే కదా. ప్రభుత్వానికి సంబంధం ఏముంది? ఆ అమ్మాయిని కూతురులాగా చూసుకొని ఉంటే ఇలా బయటకు వచ్చి కేసు పెట్టి గందరగోళం చేసి నువ్వు జైలుకి పోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా. నువ్వు దాన్ని గమనించుకో జోగి రమేష్. ఇంకా నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి మాయలో పడిపోతున్నావు అంటే నువ్వు ఇంకా అధపాతాళానికి పోతావు అనేది చెప్తా ఉన్నావు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు ఏదైతే కనుక చెంచల్గూడ జైల్లో ఉన్నారో, మొన్న రీసెంట్ గా చూసాం ఒక మాజీ ఐపీఎస్ కొడుకు పెళ్లికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హంగామా. మరి ఈసారి కూడా అదే రేంజ్ లో వెళ్ళి తండ్రి కొడుకులు కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్ ఇద్దరిని పరామర్శించే అవకాశం ఉందంటారా? 100%. ఎందుకంటే అతను అన్యాయం అక్రమాలు చేసి ఎవరైతే జైలుకి వెళ్తారో వాళ్ళనే పరామర్శించడానికి వెళ్తాడు. ఆయన జైలు పక్షి కదా. ఇప్పుడు మొన్న అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించడం బదులు అవతల చనిపోయిన వ్యక్తి బీసీ యాదవుల అతను, ఇతను బీసీ అని చెప్పావు. చనిపోయిన అతను కూడా యాదవుల అతను, బీసీ అతను. వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు పరామర్శించి 10,000 5,000 ఎదుగోనమ్మా అని చెప్పించి జనంలో సింపతి వచ్చేది. నువ్వు 100 మంది 150 మందిని పేటీఎం బ్యాచ్ వేసుకొని హడావుడి చేసి జైలుకి వెళ్ళి పరామర్శిస్తే జనం అందరూ చీకొడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మొన్న అప్పలరాజు దానికే చీకొట్టారు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు కూడా నువ్వు హైదరాబాద్లో హడావుడి చేయగలవు. అట్లానే ఏముంది, ఒక 100-150 మంది పేటీఎం బ్యాచ్కి డబ్బులు ఇస్తే వస్తున్నారు, జిందాబాదులు కొడుతున్నారు, గందరగోళం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జనం చూస్తున్నారు. ఆ జనంలో పోయే విషయాలు కాదు. ఎవరైతే అన్యాయంగా ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించు. జనం నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రవర్తనలను మానుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నాం. ఎందుకని అంటారు? ఎప్పుడైనా సరే అన్యాయం ఎవరైతే చేస్తారో వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఎందుకు దొరుకుతుంది అనుకోవాలంటారు? ఆయన మైండ్ అలాంటిది. ఇప్పుడు 18 నెలలు జైల్లో ఉండి వచ్చినాడు సీఎం చేశారంటే ఆ మైండ్ ఎందుకు మారుద్ది? ఇప్పుడు నేను తప్పు చేసి జైలుకి వెళ్ళాడు, మనీ లాటరింగ్ దాంట్లో 16 నెలలు 18 నెలలు జైలు చేసి వచ్చాడు. ఆయన మైండ్ ఇంకెక్కడ పోద్ది? ఏది చేసినా జైల్లో ఉండాలి, జైలుకే పోతా ఉంటుంది మైండ్ ఎక్కువ %. ఎందుకంటే అతను జైలు జీవితం గడిపాడు కాబట్టి జైల్లో ఉండాలనే పరామర్శించడానికి వెళ్తాడు. కానీ అన్యాయం జరిగిన వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళడు, ఎప్పుడు లేదు పరామర్శించడానికి. మనం చూస్తూ ఉన్నాం కదా ఫస్ట్ నుంచి. ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడు, ఇబ్బంది పెట్టిన వాళ్ళ దగ్గరికి కంపల్సరీ వెళ్తాడు, వాళ్ళని పరామర్శిస్తాడు. ఆయన మైండ్ మెంటాలిటీ అట్లాంటిది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.